ప్రజల్ని ఎందుకు ఆపుతారు? ఎవరిని ఆపొద్దు కదా ప్రజల్ని. అదే బెదిరిస్తున్నారు అన్న. ఆ, पांडा बोन बेचतु चाय बेचतु रे कल से अड्डा निकालेगा कौन अड्डे रे भाई? एक गुलाबी अड्डा हैदराबाद केसीआर अड्डा। तू कौन है? तू कब है हैदराबाद को? जुबलिस कब है? तू कहाँ पे आया है? कहाँ से आया? ఎవడు భయపడలేదు. ఇక్కడ ఎవడు భయపడలేదు. తెలంగాణ పోరాటాల గడ్డ. తెలంగాణ హైదరాబాద్ కూడా ఎవడు భయపడ్డాడు కాదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నాయకులు. ఈ రాష్ట్రంలో మంత్రులు మరీ చెప్తున్నా పైసలు మూటలు లేకపోతే గన్ను పెట్టి బెదిరించుడు. కేసీఆర్ గారి పరిపాలనలో అగ్రికల్చర్ ఫార్మల్ కల్చర్ పరిపాలన ఉండే. వీళ్ళ ప్రభుత్వంలో గన్ను కల్చర్ గన్ల పాలన అయిపోయింది. రెడీ దారుణం పరిపాలన. కాబట్టి ఎవడు ఎన్ని బెదిరించినా మేము కూడా పబ్లిక్ చెప్తున్నాం. అక్క తీసుకో, అమ్మ తీసుకో, పైలు తీసుకో, పోయేటప్పుడు కార్కి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి. మరి ఇవన్నీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే 6 గ్యారంటీలు 420 హామీలు అమలవుతాయి అన్న. రాష్ట్రం అంతా అమలవుతాయి. ఇక్కడ గెలవకపోతే బస్సు పనిచేస్తా అన్నాడు, 200 పింఛన్లు పనిచేస్తా అన్నాడు, సన్నబియ్యం పనిచేస్తాడు. సన్నబియ్యం అన్నవి పాలిసి తూసిపాసు కొట్టి ఇచ్చిన సన్నబియ్యం అవి. రేవంత్ రెడ్డి ఇంట్లో వండుకుంటావు ఇవి? నీ పిల్ల వండుతుందా వంట? నీ బిడ్డ తింటుందా వంట? నువ్వు తింటావు 60 20 మంత్రులు తింటారా మింటారు? పౌర సరఫరా శాఖ మంత్రి తింటారా? లేకపోతే ఎవరిని రేపు అన్న బియ్యాన్ని ఎవ్వరు తినడు. ఫోటోలో ఫోన్ ఇస్తారు. అన్నం కూడా అన్నం తిన్నారు కక్కుడుకు బయట పోయి గిద్ది తింటారా? పబ్లిక్ తింటారా ఈ బియ్యాన్ని? కానీ ఎవ్వరు నమ్మరు. మీ పరిపాలన పైన నమ్మరు.